అదేంటో అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీకి ఏమన్నా మత్తు వచ్చేస్తా ఏమీ అర్థం కాలేదు. స్వయంగా పురంధేశ్వరి గారు మంచి నాయకురాలు, ఇతర రాష్ట్రాలు వాటిట్లో కూడా పనిచేసి వచ్చినటువంటి ఆవిడది మంచి రిపోర్ట్. ఇవాళ రోజున విజయం చూస్తే 100కి 80% రిజల్ట్. ఇంతవరకు ఏ నాయకుడు ఏ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వల్ల కాలేదు. 50% ఎంపీలలో 80% ఎమ్మెల్యేలు. 10 మంది పోటీ చేస్తే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 6 పార్లమెంటుకు పోటీ చేస్తే 3 గెలిచారు. అలాంటిది ఓ పక్కన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎంత పత్రాలు తీసుకున్నారు, జనసేన కార్యాలయం ఎంత పత్రాలు తీసుకున్నారు, భారతీయ జనతా పార్టీలో అసలు ఎవడు పట్టించుకునేవాడు లేడు. అట్లాగే ప్రతి అంశం మీదన తెలుగుదేశం స్పందిస్తోంది, జనసేన స్పందిస్తోంది, వాళ్ళ స్టేట్మెంట్లు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీది అప్పుడప్పుడు ఏదో ఉన్నట్టుంది. అసలు భారతీయ జనతా పార్టీ నడుస్తోందా ఉందా లేదా అన్నది తెలియట్లేదు. అట్లాగే ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినాయి స్పందించాలి, తప్పు జరిగినాయి చెప్పాలా, ప్రభుత్వం తరపున మాట్లాడాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి ఈ విషయం మీద ఇట్లా అన్నటువంటిది. గుడికి సంబంధించిన భూమిని కబ్జా చేస్తున్నారని తెలిసింది, వెంటనే మాట్లాడాలా, పత్రికల్లో వార్తలు వచ్చినాయి అయ్యా దీన్ని పరిరక్షించాలని చెప్పాలా, లేదా ఇంకోటి ఎవడో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆపాలా. అర్చకురాలు మొన్న గొడవ చేసింది, పాపం ఆవేదన వ్యక్తం చేసింది, పవన్ కళ్యాణ్ స్పందించారు, భారతీయ జనతా పార్టీ నిద్రపోయింది. ఏం జరుగుతోంది అసలు ఒక్కసారి ఆలోచించుకుని సమస్యను పరిష్కరించుకోకపోతే, గెలిచిన టైంలో కనుక మనం దాన్ని వినియోగించుకోకపోతే ఆ తర్వాత ఏంటన్నది ఆలోచించుకోవాల్సింది.